42% బీసీ రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు బాధ్యత వహించాలని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. శనివారం స్థానిక నల్గొండ పట్టణంలోని యాదవ భవనంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కులగణనను సాధించుకున్నట్లుగానే 42% బీసీ రిజర్వేషన్లను సైతం సాధించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి చేతులు దులుపుకోకుండా తక్షణమే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఇందుకోసం అన్ని పార్టీలు బాధ్యత తీసుకొని 42% రిజర్వేషన్ల అమలుకై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ అంశాన్ని చేర్చేలా తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూ 42% రిజర్వేషన్లు అమలు కావడానికి సహకరించాలని కోరారు. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చినందున బహుజన వర్గాలు గ్రామ స్థాయి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించడానికి కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ల అమలుపై తీవ్రంగా ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు పంకజ్ యాదవ్, టీడీపీ నాయకులు ఎల్వి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు మాధగోని భిక్షపతి గౌడ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టబతుల సత్యనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు చినబోయిన బాలాజీ యాదవ్, మేరు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొక్కు మోహన్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఆమంచి అంజయ్య, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, జర్నలిస్టు నాగరాజు, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబైన సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు, జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి, పుట్ట వెంకన్న గౌడ్, మిర్యాల స్వామి, దీకొండ సేను, సుంకరబోయిన శివ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కట్ట హరిబాబు, వళ్లకీర్తి శ్రీనివాస్, మోదాల శ్రీనివాస్ యాదవ్, గంజి రంగనాయకులు నాగరాజు గౌడ్, వీరమల్లు, మచ్చ నాగరాజు యాదవ్, తాళ్ల భద్రయ్య, హరిబాబు యాదవ్, కొండల్, బత్తుల ఉపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ గాంధీ నగర్లో యాదవ్ భవన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ జనగణనలో కులగణన కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 243D ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. దాన్ని చేర్చాల్సిన బాధ్యత 9th షెడ్యూల్లో కేంద్రంలో బీజేపీ పార్టీకి ఉన్నది. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగినట్లయితే ఈ దేశం, ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల సంధి తారాడుతున్నటువంటి సమస్య 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, దానికి ఈ యొక్క చేసిన తర్వాతనే ఎలక్షన్లు కానీ మిగతా రిజర్వేషన్లు కలిపియాలనేది గత కొన్ని రోజుల సంధి బీసీ సంఘాలు పోరాడుతూ ఉన్నాం. దాన్ని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి రేపు జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఉద్యోగం వచ్చినా 42% తోటి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% మరి బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి మరి కామారెడ్డి డిక్లరేషన్లో మరి పార్లమెంటుకు 2 బీసీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికలకు పోయి మరి ఈరోజు మరి కేవలము కేంద్ర ప్రభుత్వం మీద నెట్టు మరి ఏదైతే చేసినటువంటి కులగణనను స్పష్టంగా మరి చేయకపోవడము, ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము జనగణనతో పాటు కులగణనని మరి ఏదైతే కేబినెట్ ఆమోదం పొందిందో దాంట్లో స్పష్టంగా మరి రేపు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన కూడా తేలే అవకాశం ఉందని చెప్పేసి
మరి ఏదైతే ఈరోజు బీసీ సంఘాలు మొత్తం కూడా మరి ఖచ్చితంగా 42% అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో పోతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి మరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా మరి కూడగట్టుకొని ఖచ్చితంగా ఈ 42% స్థానిక సంస్థల్లో సాధించడమే లక్ష్యంగా ఈ బీసీ సంఘాలు ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు నల్గొండ యాదవ్ భవన్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ ఏదైతే 42% బీసీలకు ప్రకటించిందో అది తక్షణం అమలు చేయాలని, అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని, దానికి ఏర్పాటుగా మనమందరం కూడా బీసీలు కూడా ఐక్యంగా ఉండి పోరాడితేనే అది సాధ్యమైతే తెలియజేసుకుంటూ బీసీలందరూ ఏకదాటిపై రావాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో నడుస్తున్న మూమెంట్ పైన ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించేది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కులగణన జరిపి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపి చేతులు దులుపుకోవటం కాదు, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. లేదంటే హైకోర్టు చెప్పిన ప్రకారం మన స్థానిక సంస్థలకి మరి పదవి నుంచి దిగిపోయిన వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి ఎక్కియాలి. లేదంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ద్వారా మరి సహకారాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.